యువగలం స్ఫూర్తి యాత్రతో ఆ ఎమ్మెల్యే తన బలాన్ని చూపించారా? కొంతమంది నేతలు ఏకమై ఆ ఎమ్మెల్యేని ఒంటరిని చేద్దామనే ప్రయత్నాలు బెడిసికొట్టాయా? కిందోళ్లు అక్కున చేర్చుకుంటున్నారు, పైనోళ్లు తొక్కాలనుకుంటున్నారు అంటూ ఆ ఎమ్మెల్యే చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు ఏం సూచిస్తున్నాయి? ఇదే ప్రస్తుతం ఆ జిల్లాలో జరుగుతున్న చర్చ. అధికార టీడీపీలోనే జిల్లా స్థాయిలో ఆ నియోజకవర్గంలో తెరవెనుక వర్గపోరు నడుస్తున్న తరుణంలో యువగలం స్ఫూర్తి యాత్ర ద్వారా ఆ ఎమ్మెల్యే నాయకులకు సవాల్ విసిరారా అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆ ఎమ్మెల్యే తాజాగా తన స్టైల్ రాజకీయాన్ని పరిచయం చేస్తున్నారా అని నేతలు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? 99 టీవీ ఇన్సైడ్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. వాడివేడి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది నెల్లూరు జిల్లా. ఎప్పటికప్పుడు ఒక్కో నియోజకవర్గం ఒక్కో అంశంతో రాజకీయ తెరపై హాట్ గా మారుతోంది. తాజాగా కావలి నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుత కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి టార్గెట్ గా కొంతమంది టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు అన్న ప్రచారం కావలిలో జోరుగా సాగుతోంది. పైకి మాత్రం జిల్లా అధిష్టానం కావలి ఎమ్మెల్యే కలిసికట్టుగా వెళ్తున్నట్టు చూపిస్తున్నా గ్రౌండ్ లో మాత్రం వర్గపోరు కొనసాగుతూనే ఉందని ప్రచారం జోరందుకుంది. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర అండ తమకు ఉందని కావలికి చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై పరోక్షంగా తిరుగుబాటు చేసే ప్రయత్నాలు చేశారు. దీంతో కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తాజాగా యువగలం స్ఫూర్తి యాత్ర ద్వారా తన బలాన్ని ప్రదర్శించారు. దివంగత నేత మాలిపట్టి సుబ్బారాయుడు వర్గానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి మధ్య జరుగుతున్న వార్లో కొంతమంది టీడీపీ నేతలు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చతికిల పడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. అసలు కావలి నియోజకవర్గంలో వివాదానికి కారణాలు ఏంటో చూద్దాం. కావలి నియోజకవర్గ టీడీపీ టికెట్ విషయంలో మొదలైన రచ్చ తారస్థాయికి చేరుతూ వస్తోంది. అప్పట్లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాలిపట్టి సుబ్బానాయుడు కావలి టికెట్ ఆశించారు. సర్వేల్లో ఆయనకు పూర్తి వ్యతిరేకత కనిపించడంతో ఉదయగిరి టికెట్ ఆశిస్తున్న కావి కృష్ణారెడ్డికి కావలి టికెట్ను అప్పగించింది టీడీపీ అధిష్టానం. దీంతో తన గాడ్ ఫాదర్ గా పిలుచుకునే ఎమ్మెల్సీ బీదా రవిచంద్రపై అలిగిన మాలిపాటి కొంతకాలం మౌన దీక్ష పాటించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో కృష్ణారెడ్డికి సరిగా పనిచేయలేదని వార్తలు బాగానే వినిపించాయి. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాలేపాటి సొంత ఊరైన దగదర్తిలో తన సొంత క్యాడర్ను పెంచుకుని ఎన్నికల్లో పని చేయించుకున్నారు. దీంతో మాలేపాటి వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి అప్పట్లో వర్గపోరు నడిచింది. ఎమ్మెల్యేగా కావి కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక అప్పటి నుంచి దగదర్తిలో మాలేపాటి కుటుంబ ప్రాధాన్యత కొంత తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో మాలేపాటికి రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్ గా పదవిని అప్పగించింది రాష్ట్ర అధిష్టానం. వాస్తవానికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవిని మాలేపాటికి ఇవ్వాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుకి లేఖ రాసి నేరుగా అందజేసినట్టు సమాచారం. ఇంతలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు మాలేపాటి. అయినప్పటికీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డితో వ్యతిరేకిస్తూనే వస్తోంది మాలేపాటి వర్గం. ఈ క్రమంలో అనుకోకుండా అనారోగ్యాన బారిన పడి మాలేపాటి సుబ్బానాయుడు మరణించారు. ఆయనకు హాస్పిటల్లో సేవలు అందిస్తూ దురదృష్టవశాత్తు ఆయన అన్న కుమారుడు భానుచంద్ర కూడా ఒకరోజు ముందే మృత్యువాత పడ్డారు. దీంతో దగదర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకోవడంతో పాటు ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై మాలిపాటి వర్గం ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభుత్వం వచ్చాక మాలిపాటికి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, అందువల్లే ఆయన మనోవేదనకు గురై మరణించారంటూ మాలిపాటి వర్గం రగిలిపోయింది. అంత్యక్రియలో ఎమ్మెల్యే పాల్గొనేందుకు ప్రయత్నించినా అక్కడ ఉద్రిక్తత వాతావరణం, దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందిన సమాచారంతో అధిష్టానం ఆదేశంతో ఎమ్మెల్యే కావలిలోనే మాలేపాటి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఇక మాలేపాటి ఉత్తరక్రియలో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అదే సమయంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్లతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఉత్తరక్రియలో పాల్గొనేందుకు దగదర్తికి వచ్చారు. మాలేపాటి వర్గానికి చెందిన కొంతమంది వీరి కారుపై దాడి చేసి ఎమ్మెల్యేని దిగనవ్వకుండా హడావుడి చేశారు. వీరికి సర్ది చెప్పేందుకు పోలీసులు, జిల్లా అధిష్టానం ముప్పు తిప్పలు పడాల్సి వచ్చింది. కార్యక్రమానికి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు షాక్ కి గురయ్యారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా సీరియస్ అయినట్టు సమాచారం. ఈ కార్యక్రమాలు జరిగిన కొద్ది రోజులకు దగదర్తికి లోకేష్ వచ్చారు. కావలి వద్ద లోకేష్ కు ఎమ్మెల్యే స్వాగతం పలుకగా అన్ని విషయాలు తనకు తెలుసని, ఓపిక పట్టాలని ఎమ్మెల్యేకి లోకేష్ హామీ ఇచ్చి వెళ్లారట. ఇక అక్కడికి సమస్య అంతా పరిష్కారం అవుతుందని అనుకున్నారట జిల్లా టీడీపీ నేతలు.
కట్ చేస్తే దగదర్తిలో మాలిపాటి వర్గం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వర్గంపై వరుస దాడులు చేస్తూ ఉండటం ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయింది. హైదరాబాద్ లో ఎమ్మెల్యే వర్గానికి చెందిన వడ్డే శ్రీకాంత్ పై సుఫారీ హత్యకు ప్లాన్ చేశారు. క్షణకాలంలో తీవ్ర గాయాలతో శ్రీకాంత్ తప్పించుకున్నారు. ఈ సుఫారీ గ్యాంగ్ చిల్లకూరుకి చెందినదిగా గుర్తించిన కూకట్పల్లి పోలీసులు వారిని హత్యకు ప్రేరేపించింది. మాలేపాటి కుటుంబానికి చెందిన మాలేపాటి లోకేష్, రవీంద్రనాయుడు, కంచెళ్ల సునీల్ కుమార్, రమేష్ కుమార్లుగా గుర్తించి కేసులు నమోదు చేశారు. ఇటీవల దగదత్తిలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన క్లస్టర్ ఇన్ఛార్జ్ కడియాల వెంకట్ సురేష్ పై హత్యాయత్నం జరిగింది. మాలేపాటి సుధాకర్ నాయుడుతో పాటు 30 మందికి పైగా సురేష్ నివాసంపై దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్లు ధ్వంసం చేసి వారి కుటుంబాన్ని బెదిరించి సురేష్ పై కత్తులతో దాడి చేయగా సురేష్ తీవ్ర గాయాలతో చికిత్స పొందారు. దగదత్తి ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరిని అంతమొందిస్తామని మాలేపాటి వర్గం సవాల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పమిడి రవికుమార్ పోలీసులను ఆశ్రయించారు. తిరిగి ఈ మధ్య ఓ మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఓ పత్రికకి చెందిన విలేకరిపై దాడి జరిగింది. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మాలేపాటి కుటుంబంలోని ముఖ్యమైన వ్యక్తులను అదుపు చేయటంలో టీడీపీ జిల్లా రాష్ట్ర అధిష్టానం మౌనం వహిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల కావలి టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుగు తమ్ములు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దగదర్తి మండలంలోకి అడుగు పెడితే ఏదో ఒక రచ్చ చేయాలనే ప్రయత్నము మాలేపాటి వర్గం చేస్తోందట. దీనివల్ల ఎమ్మెల్యే మౌనం వహించారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రకి మధ్య అగాధం ఏర్పడినట్టు వార్తలు వినిపించాయి. ఇక కావలిపట్నంలోని కొంతమంది టీడీపీ నేతలు దొరికిందే ఛాన్స్ గా భావించి ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తూ బీదా రవిచంద్ర వద్దకు వెళ్లి ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారట. వాస్తవానికి ఆ నేతలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తొలి నుంచి ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారట. ఓ మహిళా నేతకతే కావలి టౌన్లో కీలక పదవిని ఇవ్వటమే కాక ఆమె తండ్రి కాంస విగ్రహాన్ని తన సొంత నిధులతో కావలిపట్నంలో ఏర్పాటు చేశారట ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. మరో నేతకైతే సముచిత స్థానాన్ని ఇస్తున్నా కొంత ఆవేదనతో రవిచంద్ర వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కలవాలంటే వారి కింద ఉండే నాయకులను ముందు ప్రసన్న చేసుకుని ఆ తర్వాతే ఎమ్మెల్యేలు కలవాల్సి వచ్చేది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తన నివాసంలో అందుబాటులో ఉంటూ ఎవరికీ సంబంధం లేకుండా కార్యకర్తలు ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారట. దీంతో మిగిలిన నేతలకు గొంతులు వెలక్కాయ పడ్డట్లు అయిందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరస్పరం ఒకటే కార్యక్రమంలో యాక్టివ్ గా తిరుగుతున్నారట. తెర వెనుక రాజకీయ విభేదాలు ఉన్నా తెర ముందు మాత్రం కలిసికట్టుగా ఉన్నట్టుగా రాజకీయాలు నడుపుతున్నారట. దీంతో ఎమ్మెల్యేని వ్యతిరేకించిన వర్గం ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతోందట. మరోవైపు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఒంటరిని చేసి కావలి నియోజకవర్గంలో తమ హవాని కొనసాగిద్దామనుకున్న నేతలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గట్టిగానే సమాధానం చెప్పారని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. యువనేత మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 3 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఈ నెల 27వ తేదీన కావలిలో యువగలం స్ఫూర్తి యాత్ర నిర్వహించారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఉదయం 9 గంటలకు ప్రారంభమై ఈ యాత్ర మధ్యాహ్నం 12 గంటల వరకు 17 కిలోమీటర్ల దూరం సాగాల్సి ఉంది. అయితే 9 గంటలకు ప్రారంభమైన స్ఫూర్తి యాత్ర సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ర్యాలీ మొత్తం ప్రజలతో నిండిపోయింది. మత్స్యకార గ్రామాల్లో మహిళలు చంటి బిడ్డలతో సహా ర్యాలీలో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేకి హారతులు ఇస్తూ ర్యాలీకి స్వాగతం పలకటంతో దాదాపు 17 కిలోమీటర్ల ర్యాలీ 7 గంటల సమయానికి పైగా పట్టింది. దీంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి భావోద్వేగానికి గురై ప్రజలు తనను అక్కున చేర్చుకుంటున్నారని, పైనోళ్లేమో తనను తొక్కేయాలనుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. అంటే తనను నాయకులు తొక్కాలని చూసినా ప్రజలు తనకు అండగా ఉంటున్నారని, తనకు ఏడోక లేదనే సంకేతాన్ని తన వ్యతిరేక వర్గానికి ఎమ్మెల్యే ఇచ్చినట్టుగా కావలిలో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కావలి నియోజకవర్గం ఓ విధంగా తెలుగుదేశం పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ నియోజకవర్గంలో తెలుగు తమ్ముల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలపై జిల్లా రాష్ట్ర అధిష్టానం దృష్టి పెట్టుకుంటే పెద్ద నష్టమే వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దగదర్తి వంటి ప్రాంత రాజకీయాలపై సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నాయకులు చెబుతున్న మాట. మన కావలి రాజకీయాలపై టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.